అమ్మ మీ పేరేంటమ్మా? ప్రవళిక. మీ పేరమ్మా? సుష్మా. ఏ ఊరు నుంచి వచ్చారు సుష్మా గారు? మోక్దేవ్స్. మీరమ్మా ప్రవళిక గారు? పట్సన్ గారు. పర్సనగల్ నుంచి వచ్చారు. మీకు ఎన్నో కన్ఫర్మ్ ఇక్కడ? సెకండ్ డెలివరీ సార్. ఫస్ట్ డెలివరీ ఎక్కడ చేయించినారు తల్లి? ఉయ్యూరులో సార్. ఉయ్యూరులో. ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్? ప్రైవేట్ హాస్పిటల్. ఎంత ఖర్చు అయింది అక్కడ నీకు? 60,000. 60,000 ఖర్చు అయింది. 60,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని నీకు అక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా? ఉచితంగా రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయం చేసే ఫెసిలిటీస్ బాగున్నాయా? సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం ఫెసిలిటీస్ బాగున్నాయి సార్. అక్కడ 60,000 రూపాయలు కట్టించుకున్నాక అక్కడ ఫ్యాన్లు ఎలక్ట్రిక్ బెడ్స్ ఉన్నాయా? మాకులాగా ఇక్కడ ఏసీ ఎలక్ట్రిక్ బెడ్స్ ఉన్నాయా? ఫ్యాన్లు నార్మల్ బెడ్స్ సార్. ఓకే. మీరండి? ఫ్యాన్లు మామూలుగా. మీకు ఎంత ఖర్చు అయింది? ఎన్నో డెలివరీ మీకు? సెకండ్ డెలివరీ. సెకండ్ డెలివరీ. ఫస్ట్ డెలివరీ ఎక్కడ చేయించుకున్నారు? ఆంగడ్లో. ఎంత ఖర్చు అయింది? 40,000. 40,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అవును సార్. ఓకే. ఈ హాస్పిటల్లో రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో గర్భం దాల్చిన ఆడపిల్లలకి డెలివరీ అయ్యే వరకు ఉచితం అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నేను తెలుసుకుని వచ్చాను సార్. మీకు ఎవరైనా చెప్పారా మీకు, లేకపోతే మీరే తెలుసుకుని వచ్చారా? తెలుసుకుని వచ్చాను సార్. తెలుసుకుని వచ్చారు. చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ, ఫ్రీగా చేస్తున్నారు అంటే తెలుసుకుని వచ్చాను సార్ ఇక్కడ. ఓకే. మొదటి డెలివరీ మీకు నార్మల్ డెలివరీ అయ్యి ఉంటే కనుక ఇక్కడ రెండో డెలివరీ నార్మల్ అయ్యేదని ఎవరైనా చెప్పారా, లేకపోతే ఇక్కడ అన్ని సర్జరీలే జరుగుతాయని చెప్తున్నారా? లేదు సార్, నార్మల్ అయితే నార్మల్, సర్జరీ అయితే సర్జరీ. ఈ హాస్పిటల్లో మీకు బాగా నచ్చింది ఏంటమ్మా? బాగా నచ్చింది ఐసీయూలో పెడతాం అంటే డాక్టర్స్ బాగా మనల్ని కేర్ తీసుకుని చూడడం, మళ్ళీ భోజనం ఫ్రీ, అంతా ఫ్రీ, ఆపరేషన్ చేయడం. ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. బయట అయితే అంత ప్రైవేట్లో చేయించుకున్నా సరే సరిగ్గా మనల్ని కేర్ తీసుకోరు, అక్కడ సరిగ్గా చూడరు, మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. మీకు నచ్చింది ఏంటి తల్లి ఇక్కడ? ఇక్కడ ఐసీయూలో పెట్టి ఏసీలో పెట్టి పిల్లల్ని ఎప్పటికప్పుడు మనల్ని మనం ఎలా ఉన్నా ఏంటి అని అందరూ కేర్ తీసుకోవడం నచ్చింది సార్. ఓకే. మీ నోటితోటి మీ మంచి మాటలతోటి ఈ హాస్పిటల్కి పేషెంట్స్ని సహాయం చేయడానికి ఏ రకంగా సహాయపడతారు మాకు? నేను వెళ్ళి ఇంకో 10 మందికి అయితే చెప్తాను సార్, చాలా బాగుంది. ఓకే. మీరమ్మా? అందరికీ చెప్పి అక్కడ ఫ్రీగా చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి చేయించుకోండి అని చెప్తాను. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో గర్భం దాల్చిన దగ్గర నుంచి టెస్ట్ చేసుకుని కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా మన రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో స్కాన్లు కానివ్వండి, బ్లడ్ టెస్ట్లు కానివ్వండి, డాక్టర్ రివ్యూస్ కానివ్వండి, విత్ మెడిసిన్స్ అమ్మ. 3వ నెల గర్భం దాల్చిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్లే వరకు కూడా మొత్తం అన్ని మందులు కూడా ఉచితంగా ఇస్తాము, టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తాము, స్కాన్లు కూడా అంటే 3వ నెల ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి టీఫా స్కాన్ కానివ్వండి, అన్ని స్కాన్లు కూడా మన దగ్గర ఉచితంగానే జరుగుతుంది. మీ మంచి మాటలతోటి నలుగురికి చెప్పండి. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయంలో డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా పలుకుబడి ఉన్న వాళ్ళైనా ఏమీ తెలియనటువంటి పేదవారైనా సరే అందరికీ ఒకే రకమైనటువంటి వైద్యం అందుతుంది అని చెప్పి మీరు నిజంగా భావిస్తున్నారా? డబ్బున్న వాళ్ళు ఇదే బెడ్స్ మీద పడుకుంటారు, పేదవాళ్ళైనా ఇదే బెడ్స్ మీద పడుకుంటారు, వాళ్ళకి అదే వైద్యం అందుతుంది, పేదవాళ్ళకైనా అదే వైద్యం అందుతుంది అనేది మీరు చూసి అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా చెప్తే వింటున్నారా? నేనైతే ఫస్ట్ చెప్తే విని వచ్చాను సార్. ఓకే. ఇక్కడికి వచ్చాక అది నిజమే అని అర్థమైంది సార్. ఓకే. మాటలు చెప్పి మోసం చేసే హాస్పిటల్లా కనిపిస్తుందా, మాట చెప్పి నిలబడే హాస్పిటల్లా కనిపిస్తుందా? నిలబడే హాస్పిటల్, ఇచ్చిన మాట నిలబెట్టుకునే హాస్పిటల్లా కనిపిస్తుందా? yes sir. ఈ రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయం నిరుపేద కుటుంబాలకి ఆసరాగా కార్పొరేట్ వైద్యం, పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరొక రూపాయి సహాయం చేస్తే ఇంకా మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయమ్మా, ఆ 2 ఫ్లోర్స్ కూడా ఓపెన్ చేస్తే మరెంతో మంది పేదవాళ్ళకి కూడా ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది అని మీరైతే నిజంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. నిజమే సార్. ఓకే సార్.
నా పేరు శ్రీ ప్రవళిక. నేను డెలివరీ చేసుకున్నాను సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో. సెకండ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ వచ్చి ఉయ్యూరులో చేయించుకున్నాను. దానికి 60,000 ఖర్చు అయింది. దానికంటే ఇక్కడ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అది కాకుండా ఫ్రీగా చేశారు నాకు డెలివరీ. స్కానింగ్ ఏంటి, బ్లడ్ టెస్ట్స్ ఏంటి, అవన్నీ ఫ్రీగానే చేశారు. నాకు నచ్చింది ఇది. మీరు కూడా ఇలా నాలాగా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ చేయించుకోవచ్చు ఫ్రీగా. ఇంకా నాకు మనీ ఎదురు 5,000 వేశారు వీళ్ళు. ఇవాళ నేను డిశ్చార్జ్ అవుతున్నాను. నాతో పాటు నా అటెండర్కి కూడా భోజనం పెడుతున్నారు 2 పూటలు. చాలా బాగుంది ఫెసిలిటీస్. నన్ను డాక్టర్స్ కానీ ఇక్కడ నర్సెస్ కానీ చాలా బాగా చూసుకున్నారు. ప్రస్తుతానికి నేను ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాను. థ్యాంక్స్ టు సంజీవని. సుష్మా, నేను మోపిదేవి నుంచి వచ్చాను. రవిప్రకాష్ సిలికాంధ్ర సంజీవని హాస్పిటల్ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ డెలివరీ వచ్చేసి నాకు అమన్గఢ్లో జరిగింది, ప్రైవేట్ హాస్పిటల్లో. అయితే అక్కడ ఫస్ట్ డెలివరీ అయింది. అక్కడ ఫెసిలిటీస్ అంత బాగాలేదు. నాకు 40,000 ఖర్చు అయింది అక్కడ. అయినా సరే అక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. ఇరుకిరుకుమంట రూమ్ ఇచ్చారు. చాలా బాధపడ్డాను నేను. తర్వాత రవిప్రకాష్ సిలికాంధ్ర సంజీవని హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చి సెకండ్ డెలివరీ చేసుకున్నాను. అయితే ఇక్కడ ₹1 కూడా అడగలేదు. ఫెసిలిటీస్ ఇక్కడ చాలా బాగున్నాయి. అట్లాగే డాక్టర్ గారు చాలా బాగా చూసుకున్నారు. నేను 8th మంత్లో ఇక్కడ నేను చూపించుకున్నాను. మేడం గారు చాలా నిదానంగా చాలా బాగా చూశారు. ఇక్కడ భోజనం కానీ నాతో పాటు వచ్చిన మా అమ్మగారు కానీ ఇద్దరికి ఫ్రీగా భోజనం పెట్టారు. రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో గైనకాలజిస్ట్ తరఫు నుంచి ఈరోజు పేషెంట్స్ దగ్గరికి రావడం జరిగింది. కూచిపూడి గ్రామంలో, మోవ మండలం కూచిపూడి గ్రామంలో రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో ఆడవారు గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ అయి బయటికి వెళ్లేంత వరకు కూడా ₹1 కూడా తీసుకోకుండా అధునాధికమైనటువంటి పరికరాలతోటి అత్యున్నతమైనటువంటి బెడ్స్ మీద ఉచితంగా వైద్యం చేయడం జరుగుతోంది. నిరుపేద కుటుంబాలందరికీ కూడా ఈ వైద్యం అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయంలో 5వ నెల గర్భిణీ వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, నార్మల్ డెలివరీ అయినా సరే, సి సెక్షన్ అయినా సరే, ₹1 కూడా తీసుకోకుండా ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఈవిడ డెలివరీ చేయించుకుని ఇక్కడ మన దగ్గర డెలివరీ చేయించుకుని డిశ్చార్జ్ అయ్యడం జరుగుతుంది. ఈవిడ మొదటి కాన్పు వేరే చోట చేయించుకుందంట. ఆవుని అడిగి తెలుసుకుంది అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, నిజంగా ఇక్కడ ₹1 తీసుకుని వైద్యం చేస్తున్నారా, ఉచితంగా వైద్యం చేస్తున్నారా, ఆవుని అడుగుతాం. మేము ఈ హాస్పిటల్ బయట నుండి చూసి అమ్మో ఎంత డబ్బులు అవుతాయో, ఇక్కడ మనం చూయించుకోగలమా అనుకున్నాము. లోపలికి వచ్చి కనుక్కుంటే ఇక్కడ మొత్తం ఫ్రీగా చూస్తున్నారని తెలిసిందండి. ఇక్కడ నాకు ఫస్ట్ డెలివరీ నేను బయట వేరే చోట చేయించుకున్నాను. సి సెక్షన్ నాకు దగ్గర 50,000 to 60,000 అయింది మొత్తం. అది నార్మల్ రూమ్స్ లో వితౌట్ ఏసీ, ఓన్లీ ఫ్యాన్స్ తో. అలా ఇక్కడ వచ్చి డెలివరీ అయిన తర్వాత 5 days అయింది ఆ డెలివరీ అయ్యి. ఇక్కడ ఐసీయూలో మొత్తం ఏసీతో, ఇక్కడ ఎలక్ట్రికల్ బెడ్స్ తో బాగా చూస్తున్నారు, మంచి ఫెసిలిటీస్ తో. ఇలాంటి బెడ్స్ మీద ఫ్రీగా చూడడం అనేది చాలా గొప్పగా చెప్పుకోగలిగిన విషయం. ఇలా అలాగే ఎంతో మంది పేదవారు వచ్చి ఇలా చూయించుకోవడం మీకు చాలా ఉపయోగకరం. ఇది ఇలా ఫ్రీగా చూడడం అనేది కూడా గ్రేట్ అన్నమాట. సో పేదవాళ్లే కాకుండా ఉన్నవాళ్ళైనా సరే ఎవరైనా చూయించుకోవచ్చు ఈ హాస్పిటల్లో. థ్యాంక్స్ టు సంజీవని హాస్పిటల్.
సో అందరూ వచ్చి విజిట్ చేయండి హాస్పిటల్ని. నా పేరు మనుశ్రీ. మేము కోకిలిగడ్డ నుండి వచ్చాము. ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. 3rd మంత్ నుండి ఇక్కడే చూయించుకుంటున్నాను. ఫస్ట్ టైం నాకు తెలియదు ఇలా ఉందని కూడా. ఊర్లో చెప్పడం ద్వారా ఎవరో చేయించుకున్నారని ఇక్కడికి వచ్చాము, ఎలా ఉంటుందో చూద్దామని. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అందరూ, స్టాఫ్ మొత్తం. బేబీని చూసేవాళ్ళు డాక్టర్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. అలాగే ఫుడ్ కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే ఇద్దరికి పెడుతున్నారంటే ఫ్రీగా చాలా గ్రేట్ అనిపించింది నాకు ఈ హాస్పిటల్. అలాగే ఇక్కడున్న డాక్టర్స్ ప్రతి మార్నింగే వచ్చి చెప్పడం ఇలా ఉంది అలా ఉందని వాళ్ళు కేర్ తీసుకునే విధానం కానీ అంతా చాలా బాగుంది. ఇలాగే ఇక్కడ స్టాఫ్ వాళ్ళ ఇంజెక్షన్స్ కానీ అవన్నీ టైం టు టైం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలంటే పాపను కూడా డాక్టర్ బాగా చూస్తున్నారు. ఇది నాలాంటి పేదవాళ్ళకి హాస్పిటల్ ఇంకా బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా సి సెక్షనే కాకుండా మొత్తం నార్మల్ సి సెక్షన్స్ ఆపరేషన్స్ అన్ని బాగా చేస్తున్నారు, ఫ్రీగానే చేస్తున్నారు. సో అందరూ వచ్చి ఒకసారి విజిట్ చేసి చూయించుకోండి. నమస్కారం అండి, నా పేరు భార్గవి. అంటే ఇక్కడ సంజీవిని హాస్పిటల్ అని చెప్పి మాకు ఇప్పటివరకు తెలీదు. మాది ఎక్కడ అవనగడ్డ దగ్గర నుంచి 20 కిలోమీటర్లు ఉండిద్ది మాది పిట్టలంక. అటువైపు ఈ హాస్పిటల్ ఉందని కానీ ఇక్కడ ఫ్రీగా ఆపరేషన్స్ చేస్తారని కానీ మాకు తెలీదు. మాకు ఇప్పుడే తెలిసింది. అది కాక మా నాన్నగారికి ఎవరో ఒక ఆయన పరిచయం ద్వారా తెలిసింది ఈ హాస్పిటల్ ఉందని కానీ ఇక్కడ ఫ్రీగా చేస్తారని కూడా తెలీదు. ఫస్ట్ ఆపరేషన్ కూడా నేను చలపల్లో చేయించుకున్నాను. అక్కడ కూడా 40 ఏళ్ళ దాకా అయింది. ఇట్లా నాలాగా చాలా మందికి తెలియని ఈ హాస్పిటల్ కూచిపూడి బస్ స్టాండ్ దగ్గర ఉంది. సంజీవిని రవిప్రకాష్ సంజీవిని సిలికాన్ ఆంధ్ర అని చెప్పి హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ అన్ని ఫ్రీగా చేస్తారు. పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ హాస్పిటల్ ఇది. సిలికాన్ ఆంధ్ర అని అన్ని టెస్ట్లు కూడా అన్ని ఫ్రీగా చేస్తారు. ఫ్రీ భోజనం అంతా ఫ్రీనే. ఇక్కడ బాగా చూస్తున్నారు. నాలా తెలియని వాళ్ళు చాలా మంది ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరు నాగమణి, మా ఊరు కొత్తూరు. ఫస్ట్ డెలివరీ సిలికాన్ ఆంధ్ర సంజీవిని హాస్పిటల్. నార్మల్ డెలివరీ అండి. ఇక్కడ నర్సులు అందరూ బాగానే చూశారు, నార్మల్గా చేశారండి. మా జాగిన్పరు నాకు సెకండ్ డెలివరీ సి సెక్షన్ జరిగింది. ఫస్ట్ డెలివరీ కూడా సి సెక్షన్ అయింది.
అయితే సెకండ్ డెలివరీ చాలా బాగా చేశారు. హాస్పిటల్ సిల్కానాంధ్ర రవిప్రకాష్ సిల్కానాంధ్ర సంజీవని వైద్యాలయంలో నాకు సి సెక్షన్ జరిగింది. చాలా బాగా చేశారు. డాక్టర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వచ్చారు. అలాగే నర్సులు అందరూ చాలా బాగా ట్రీట్ చేశారు. నాకు అమౌంట్ కూడా ఫస్ట్ సి సెక్షన్కి కొంచెం ఖర్చు అయింది, కానీ సెకండ్ డెలివరీకి ఖర్చు ఏం లేకుండానే నాకు డెలివరీ జరిగింది. దానికోసం ఈ హాస్పిటల్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నా పేరు అనూష, మాది వేములమడ. మేము 7th మంత్ నుంచి ఇక్కడే వాడుతున్నాము. అప్పటి నుంచి మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చాలా బాగా హాస్పిటల్ యాజమాన్యం బాగా టాబ్లెట్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నారు. సిస్టర్స్ కానీ అందరూ బాగా మేము అడిగిన వాటికి చెప్పడం కానీ బాగా రియాక్ట్ అవుతున్నారు. డాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా అంటే లేని వాళ్ళకి ఇది ఒక మంచి హాస్పిటల్ అన్నమాట. ఫ్రీగా వైద్యం అందుతుంది కాబట్టి ఇంత బాగా సేవలు అందిస్తున్నందుకు ఈ హాస్పిటల్కి చాలా థ్యాంక్ యూ. రవిప్రకాష్ సిల్కానాంధ్ర హాస్పిటల్కి చాలా చాలా థ్యాంక్స్.